సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎన్నాళ్లుగానూ మధ్యలో ఆగిపోయినటువంటి ఈ ప్లాంట్ను మళ్ళీ పునరుజ్జీవింపజేసేటువంటి రీతిలో మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చూపినటువంటి ప్రత్యేక చొరవతోటి దీన్ని పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ఎప్పుడో 2010 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 2012లో ఒప్పందాలు పూర్తి చేసుకున్నా కూడా రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల కొంత ఆగిపోయినప్పటికీ మళ్ళీ ఒక వెల్లుబల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గురించి పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించి పౌష్టికాహారాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ప్రత్యేక తలంపుతోటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో అమాత్యశేఖరులందరికీ పిలుపునిచ్చి వారి యొక్క అపీల్ తోటి ఒక కార్యక్రమం సంపన్నం కావడం మనమంతా చూస్తూ ఉన్నాం. ఈ బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం అంటేనే ఇక్కడ కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు, కానీ అక్కడ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా స్వాగతించడం కోసం వందలాది మంది అనేక మంది ప్రజలు అలాగే కళాకారులు ప్రత్యేకంగా మనదైనటువంటి జానపద సంస్కృతితోటి జానపద కళారూపాల ప్రదర్శనతోటి ఎప్పటి నుంచో వాళ్ళందరికీ ప్రజలకి కావలసినటువంటి జన వినోదాన్ని అందిస్తూ రసిక జన మనోరంజకమైనటువంటి రీతిలో కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసి అందరికీ ఆనందాన్ని పంచుతూ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనకి ఇప్పుడు ఆ శుభ సమయం ఆసన్నమైందనేటువంటి మాట మీతో మనవి చేసుకుంటూ గౌరవనీయ మన డాక్టర్ అనసూయ సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ అమాత్యురాలు ప్రత్యేకంగా వారిని స్వాగతించి లోనికి తోడ్కొని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇతర పెద్దలంతా కూడా అక్కడ మనం గమనించవచ్చు. మన చైర్మన్ గారు ఎంఏ ఫహీం గారు ఇతర పెద్దలు కూడాను వారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం ద్వారా రానున్న రోజుల్లో మన ప్రాంతంలో ఉండేటువంటి చిన్నారులకి పసిపిల్లలకి కావలసినటువంటి పౌష్టికాహారం అలాగే తల్లులకి ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారం కావచ్చు, పాలిచ్చేటువంటి తల్లులకు కూడా కొంత పౌష్టికాహారం అవసరం ఉంటుంది. ఆ లోపమేమీ లేకుండా యూనిసెఫ్ వారు విధించినటువంటి విధి విధానాల ప్రకారం ఎవరికి ఏ మోతాదులో పౌష్టికాహారం అందాలో ఆ మోతాదులో పౌష్టికాహారం అందించేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తమ సువర్ణ హస్తాలతోటి ప్రారంభించబోతూ ఉన్నారు. గౌరవనీయ చైర్మన్ గారైనటువంటి పెద్దలు తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ఎంఏ ఫహీం గారు ఈ యొక్క వివరాలన్నీ అందిస్తూ ఉన్నారు, తెలియజెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రజామిత్రులు పౌరమిత్రులు ముఖ్యమంత్రి గారితో కరచాలనం చేయాలని ప్రత్యేకమైన ఆనందంతో కొంచెం అతిశయంతో కూడినటువంటి ఆనందంతో కొంతమంది శాలువా కప్పాలని, కొంతమంది బొకే అందివ్వాలని, కొంతమంది ఒక షేక్ హ్యాండ్ అంటాం కరచాలనం ద్వారా వారి యొక్క కరస్పర్శని అందుకోవాలని మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకి దిశా నిర్దేశం చేస్తున్నటువంటి పెద్దలుగా మన రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనే మనం చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా చూడవచ్చు. మన ఈ బాలామృతం తెలంగాణ ఫుడ్స్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా అక్కడ పక్కనే వారితో పాటు కలిసి నడిచి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లాంట్లో మరి స్వీట్కి సంబంధించి ఒక హల్వా మిక్సీ కావచ్చు, అలాగే స్వీట్ రెడీ మిక్సీ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, ఇలా స్నాక్స్ ఫుడ్స్ అనేకం తయారు చేస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి రాకకు ఒక సందర్భం, ఆ సందర్భ శుద్ధి ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా మొక్క నాటుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. పచ్చదనం మేటవేసినటువంటి ప్రాంతంలో పర్యావరణ హితమైనటువంటి రీతిలో అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణతోటి ముందుండేటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్ ఆవరణలోనే ఒక చక్కటి మొక్కను నాటుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణం అంతా కూడాను పచ్చదనంతో కళకళలాడుతూ స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యానికి ప్రతిరూపంగా ఉండాలనే ఆశయంతో ఆ మొక్కను నాటడం మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం
కాంక్రీట్ పరమైనటువంటి నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమైనటువంటి ఒక ప్రగతి ఉంటుంది అనేటువంటి మాటని విశ్వసించేటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో మొక్కను నాటం ద్వారా పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధికి బాటలు వేసినట్టుగా భావన చేయాలి. ప్లాంట్ ఆవరణ అంతా కూడా నువ్వు పచ్చదనంతో నిండిపోయినట్టయితే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు వారికి కావాల్సినటువంటి పచ్చదనం తాలూకు ఆనందం మాత్రమే కాదు, కేవలం యంత్రాల చప్పుడుతోనే కాకుండా ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల నీడన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేట్టుగా చిన్నారులకు ఎలాగైతే ఆరోగ్యాన్ని పంచాలనుకున్నారో అందరికీ ఆరోగ్యం అక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిలో పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మనదైనటువంటి సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచార వ్యవహారం మనకు తెలుసు. ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నా కూడా మన ధర్మాచరణం ప్రకారం అదిగో టెంకాయ కొట్టి ఒక చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటిది మన సంప్రదాయం కనుక దానికి అనుసరించి అమాత్యురాలు మన డాక్టర్ సీతక్క గారు టెంకాయ కొట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి నివేదనం చేశారు. పూజా కార్యక్రమాన్ని కూడా చకచకా ముగించుకొని ఇక్కడికి రాబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ప్లాంట్లోకి ప్రత్యేకంగా వెళ్తారు. అక్కడ లోపల ఏర్పాటైనటువంటివన్నీ కూడాను గమనిస్తారు. వారు అన్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారండి. అఫ్కోర్స్ మనకి ఇక్కడ విజువల్గా కొంతవరకు మనకు తెలుస్తుంది, కానీ ఆ లోపల కూడా కొంత చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెల్, హీ ఎంటర్డ్ ఇన్ టు ది ప్లాంట్ అండి. ఆ లోపలే పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆ ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జిబిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏ ఏ పదార్థాలు ఇక్కడ తయారు చేస్తారు, ఏ ఏ మొత్తాల్లో ఉంటారో, అసలు ఈ తెలంగాణ ఫుడ్స్ సంస్థ ఏమిటి, దీని ప్రాంగణం ఎంత, దీని మంచి చెడు అంతా కూడాను వివరించేటువంటి రీతిలో మన అమాత్యురాలు గౌరవనీయ డాక్టర్ సీతక్ గారు, ఈ వైపు వివరిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు, మనకి మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు. ఆ పక్కనే ఉన్నారు చైర్మన్ గారు ఫహీం గారు, ఎంఏ ఫహీం గారు, ఇతర పెద్దలంతా కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ప్రతి ఒక్కటి వివరించి చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ వీఆర్ మేకింగ్ హియర్, ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నాము, ఎంత అందంగా పబ్లిక్కి చేరవేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేటి పిల్లలే రేపటి పౌరులు అనేటువంటి సత్యాన్ని గమనించి మన జాతి సంపదని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా మన చైర్మన్ ఎంఏ ఫహీం గారు కూడా ఆ వివరాలన్నీ తెలియచెప్తున్నారు. నిజానికి ప్లాంట్ అంతా తిరిగి చూడాలనుకున్నారు, కానీ సమయాభావం దృష్ట్యా ఇక్కడ ఈ కార్యక్రమంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి చార్ట్స్ ద్వారా ఒక పరమార్థాన్ని వారికి తెలియజెప్తున్నారు. కేవలం ఒక పథకంలా కాకుండా ఒక ఉద్యమంలా ఈ బాలామృతం కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నమే. ఏమిటి బాలామృతం అంటే? కేవలం పౌష్టికాహారమేనా అంటే బిడ్డల భవిష్యత్తుకు కావలసినటువంటి మనం ఇవ్వాల్సినటువంటి ఒక నిత్య నైవేద్యం. ఇంతకుముందు అక్కడ స్వామి దగ్గర టెంకాయ కొట్టి దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో, పిల్లల్ని కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపాలుగా మనం భావన చేయాలి. అంత లాలనగా చూసుకోవాలి, అంత ప్రేమగా చూసుకోవాలి. ఏదో కన్నాం పెరుగుతారులే అని వదిలేసేటువంటి ప్రయత్నం కాదు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి భావి భారత పౌరులు అనేటువంటి సత్యాన్ని గమనించి వారిలో ఒక ధీరత్వాన్ని, వారి మెదడులో మంచి పౌష్టికాహారం కనుక ఇచ్చినట్లయితే వారికి కావలసినటువంటి సృజనాత్మకత, క్రియేటివిటీ అనేటువంటిది కూడా చాలా చక్కగా పెరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఆయా పదార్థాలు తయారు చేసేటువంటి అందించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క కార్యక్రమంగా మీకు మనవి చేస్తూ, ఐసిడిఎస్ అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పోషణకు సంబంధించి ప్రతి ఇంటికి చేరవేయటం అనేది ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం. అంగన్వాడీ తొలి ముద్ద, మన క్యాప్షన్ కూడా గమనించవచ్చు. అంగన్వాడీ తొలి ముద్ద ఆరోగ్యానికి బాట అని చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగణమంతా కూడాను చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం. నిజానికి ఇక్కడ అసౌకర్యం అనిపించిన వర్షం పడితే, కానీ వర్షం పడితే బాగుండని మనమంతా కోరుకున్నాం. ఎందుకంటే ప్రజలు చక్కగా ఉండాలి, ప్రభుత్వం చక్కగా ఉండాలి అంటే సకాలంలో వర్షాలు కూడా పడవాలి. అయితే అక్కడ ఏదో ఎల్నినో కారణాల వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడకపోవడం ఇత్యాది మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ మన ప్రియతమ నేతగా, మనందరి యొక్క యోగక్షేమాలు చూసేటువంటి నేతగా ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు.
ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి అసలు శిశులు ముఖ్యమంత్రిగా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసినటువంటి ఒక నాయకుడు. మన ఇంటికి కూడాను మనందరికీ కావలసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం విషయంలో వారు చూపేటువంటి ఒక దార్శనికత మనం గమనిస్తూ ఉన్నాం. సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం కావచ్చు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని దానికి కావలసినటువంటి రీతిలో స్పందించేటువంటి ఒక తత్వం ఉన్న పెద్దలుగా మనం చూస్తున్నాం.